ఆదివాసీ గూడాలను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని అంటున్నారు అధికారులు. అడవి బిడ్డల చరిత్ర ప్రపంచానికి చాటుతామని అంటున్నారు. గిరిజనుల ఆచారాల గురించి అందరూ తెలుసుకునే ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక కేంద్రాలుగా మారనున్న ఆదివాసీ గూడాలపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులకు కేరాఫ్గా నిలుస్తోంది. ఈ ప్రకృతి ఒడిలో ఆదివాసీ బిడ్డలు వందల ఏళ్లుగా నివాసముంటున్నారు. అటవీ ప్రాంతంలో సుందరమైన కొండలు, గలగల పారే సెలయేళ్లు, ఎన్నో జలపాతాలున్నాయి. ఈ అడవి అందాలకు తోడు ఆదివాసీల పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. దండారి ఉత్సవాలు, పేర్సేపెయిన్ ఉత్సవాలలో ఆచారాలు తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అటు ఆదిలాబాద్ అందాలను, మరోవైపు ఆదివాసీ ఆచారాలను తెలుసుకునేందుకు వీలుగా గూడాలను పర్యాటక కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షీషా చెబుతున్నారు. ఒకరోజు ఆదివాసీ గూడాల్లో ఆతిథ్యమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆదివాసీల ఆట పాటలను ప్రదర్శిస్తామన్నారు. ఇప్పటికే సిరికొండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో గూడాలను అధికారులు ఎంపిక చేశారు. త్వరలో ఆదివాసీ బిడ్డల చరిత్ర అందరికీ తెలిసేలా ఆదివాసీ టూరిజం ప్రారంభిస్తామంటున్నారు కలెక్టర్. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు. ఆదివాసీ చేతి ఉత్పత్తులకు మార్కెట్ లభించనుంది. ఆదివాసీ రాజుల కట్టడాలు, వాయిద్యాలు, కళలు, ఆటలు, పాటలు అందరికీ తెలియనున్నాయి. ఆదివాసీ టూరిజంలో గిరిజనుల వంటకాలను పర్యాటకులకు అందిస్తామంటున్నారు. దీంతో స్థానికంగా గిరిజనులకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు అధికారులు. హోమ్ స్టేస్ ఉంటాయో ఆ హోమ్ స్టేస్ కూడా ట్రైబల్ కల్చర్లోనే ఉండాలి. స్వాగతం ఎవరైనాకి బయట నుంచి చేస్తామో అది కూడా ఆదివాసీ కల్చర్లో ఉండాలి. తర్వాత అక్కడ తినే ఆహారం ఏవైతే ఉన్నాయో అది కూడా మళ్ళీ ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మహువా ప్రొడక్ట్స్ ఉన్నాయి, మహువా సందర్భంగా ప్రొడక్ట్స్ కూడా అక్కడ డిస్ప్లే చేయడం, లేదు అప్పుడు వాళ్ళకి సర్వ్ చేయడం. తర్వాత ఇంకా రకంగా మనం ఎప్పుడైనా ఇట్లా ఆదివాసీ ఫెస్టివల్ చేస్తామంటే మహువా ప్రొడక్ట్స్ కానీ, తర్వాత మిగతా ఏవైతే గారెలు కానీ, తర్వాత జొన్నలు కానీ, వాటన్నిటితో కూడా మనం తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి అన్నీ కూడా తప్పకుండా అక్కడ ఇస్తే దీంతో ఉన్న మరి హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, మెడిసినల్ బెనిఫిట్స్ కావచ్చు, అవి అన్నీ కూడా ప్రమోట్ చేస్తేనే ఆటోమేటిక్గా బయట నుంచి మళ్ళీ డిమాండ్ కూడా వస్తాయి. సో అవి అన్నిటి కూడా మనం ఆదివాసీ ట్రెడిషన్లోనే ఈ హోమ్ స్టేస్ ఉండాలి. అదే బేసికల్గా ఈ స్కీమ్ ఉన్నటువంటి గైడ్ లైన్స్ కూడా ఉంటాయి. గిరిజన గూడాలను పర్యాటక కేంద్రాలుగా ఏర్పాటు చేయడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పండుగలు, కళలు ఇతరులు చూడడం వల్ల తమకు గుర్తింపు లభిస్తుందంటున్నారు. దీనితో ఆదివాసీ చరిత్ర, వారసత్వ సంపదకు దక్కిన గౌరవంగా భావిస్తామంటున్నారు. తమ రాజులు పాలించిన కేంద్రాలు, నిర్మించిన కట్టడాలకు ఒక గుర్తింపు లభిస్తుందంటున్నారు. టూరిస్టుల రాకతో ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందంటున్నారు. గూడెం టూరిజం తమ జీవితాలను మార్చుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. పర్యాటక ప్రాంతాలుగా గుర్తించి ఆదివాసీలని, యువతి యువకులను ఒక ఉపాధి వైపు చూపెడితే కొన్ని ఆదివాసీలకు కొంత ఉపయోగం ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా మేము ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ అనేక ప్రాంతాల్లో ఇవాళ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ పర్యాటక ప్రాంతాలుగా గుర్తించి మా యొక్క సాహిత్యం, కళలను బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. టూరిజం ప్లేస్కు ఆదివాసులకు కొంచెం చేయూతనిచ్చి మా ప్రాంతానికి వస్తే ఎన్నో విభిన్నమైన రకరకాల అడవులు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి. అక్కడ ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన శైలి వగేరా ఉంటుంది. ఇక్కడ ఏదైనా డెవలప్ కావాలంటే ప్రభుత్వం కొంచెం చేయూతనిచ్చి తారు రోడో లేదా ఏదో రోడ్ వేసి డెవలప్ చేస్తే బాగుంటుంది. ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి అవుతుంది. దాంతోపాటు టూరిజం అనేది ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు అనేది యావత్ ప్రపంచానికి తెలుస్తుంది అనేది మేము భావిస్తా ఉన్నాం. ఏళ్ల నాటి వారసత్వ సంపద గిరిజనుల సొంతం. గూడాలను టూరిజం చేయడంతో ఆదివాసీల సంస్కృతి అందరూ తెలుసుకునే అవకాశం లభించనుంది. మరోవైపు స్థానికంగా గిరిజనులు ఉపాధి పొందనున్నారు.